హలో ట్రేడర్స్, దిస్ ఇస్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ బ్రేక్ డౌన్ సిరీస్. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 30. ఈరోజు అయితే నేను మొత్తం 3 ట్రేడ్స్ అయితే చేశాను. లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్ దన్. సో రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ పొజిషన్స్లో చూస్తే ఈరోజు అయితే 1000 అయితే లాస్ అయితే బుక్ చేశాను. సో 3 ట్రేడ్స్ అయితే చేశాను, 1000 అయితే లాస్ అయితే బుక్ చేశాను. యాక్చువల్లీ నేను ఒక ట్రేడ్కి 1000 లాస్ అయితే తీసుకోవాలి. సో నేనేం చేశానంటే పార్షల్ ఎంట్రీ చేస్తున్నాను. ఒకేసారి నా క్వాంటిటీ అయితే ఎంట్రీలో అయితే చేయట్లేదు రీసెంట్గా ఫ్యూ డేస్ నుంచి నేను చూసుకుంటే. సో అందువల్ల నా లాస్ అనేది తగ్గింది. యాక్చువల్లీ నేను 2 ట్రేడ్సే చేసేవాడిని. ఒకవేళ లాస్ అయితే 2 ట్రేడ్స్తో క్లోజ్ చేసేవాడిని. థర్డ్ ట్రేడ్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా లాస్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ ఇంతకుముందుకైతే 1 డేలో 2.5 ఆ రేంజ్ వరకు అయితే లాస్ యాక్సెప్ట్ చేసేవాడిని. సో ఇప్పుడు వచ్చేసి కట్ డౌన్ చేశా. ట్రేడ్స్ కొంచెం 2 ట్రేడ్స్ నుంచి 3 ట్రేడ్స్ పెంచా. అండ్ అమౌంట్ ఒక ట్రేడ్కి లాస్ వచ్చేసి 1000 నుంచి 500 ఆ రేంజ్కి అయితే తీసుకొచ్చా. ఓకేనా. సో ఇక్కడైతే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి భారత్ డైనమిక్స్ బీడియోలో చేసా. బీడియోకి వెళ్దాం. సో బీడియోలు చూసుకుంటే యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ ఎక్స్ట్రీమ్ బేరిష్లో ఉంది. మార్కెట్ అయితే ఈరోజు మొత్తం. సో నేనేం చేసా, ఆపర్చునిటీ ఎక్కడ ఫైండ్ అవుతాయి దాన్ని వెయిట్ చేసా. సింపుల్, నథింగ్ ఎల్స్. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఫాల్ అయింది. సో నెక్స్ట్ 15 మినిట్స్లో చూస్తే మార్కెట్కి మంచి సపోర్ట్ లెవెల్ ఎక్కడ అని చెప్పేసి డ్రా చేశాను. సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఈ రేంజ్లో అయితే సపోర్ట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఇక్కడైతే ఈ గ్రీన్ లైన్లో ఏదైతే ఉందో అయితే డ్రా చేసుకొని రెడీగా ఉన్నా. సో ఇట్ కుడ్ బి దిస్ ఇస్ మై టార్గెట్ ఒకవేళ నేను సెల్ చేస్తే. సో ఇప్పుడు నాకు ఎంట్రీ కావాలి. సో ఎంట్రీ కోసం వెయిట్ చేసా. ఫస్ట్ థింగ్ ఎంట్రీ వచ్చేసి ఎక్కడైతే స్మాల్ పుల్ బ్యాక్ ఇచ్చిందో ఈ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ అయిందో కిందికి. సో ఇక్కడ ఈ లెవెల్లో అయితే నేనైతే నాకు మొత్తం క్వాంటిటీ తీసుకోలేదు. నియర్లీ 100 క్వాంటిటీ, ఐ గెస్ 100 క్వాంటిటీ అయితే తీసేసుకున్నా. సో 100 క్వాంటిటీ తీసుకోగానే ఇనీషియల్గా మంచిగా ప్రాఫిట్లో వచ్చేసాం ఫస్ట్ క్యాండిల్లోనే. ఓకే, బాగుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం మన స్టాప్ లాస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ స్టాప్ లాస్ ఇక్కడ వరకు అయితే ఇనీషియల్గా అడ్జస్ట్ చేశా. బట్ తర్వాత అనిపించింది ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర లిక్విడేషన్ వస్తుందని చెప్పేసి కొంచెం టాప్లో అయితే మెన్షన్ చేశా. ఓకేనా. ఇక్కడ వరకు అయితే స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం, మరీ ఎక్కువ పెట్టేసుకోలేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్వాంటిటీ యాడ్ చేయాలి. నెక్స్ట్ నా వ్యూ వచ్చేసి ఎటుంది, డౌన్ సైడే ఉంది. బాగానే వ్యూ వచ్చేసి డౌన్ సైడ్ మంచిగానే ఉంది. బట్ నా క్వాంటిటీ అనేది 100 ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇంకొక 150 యాడ్ చేద్దామని చెప్పేసి ఈ లెవెల్లో ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో సెకండ్ బ్లూ లైన్. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 150 ఇక్కడ యాడ్ చేసాను, 150. సో మొత్తం వచ్చేసి నా దగ్గర ఇప్పుడు 250 క్వాంటిటీ అయిపోయింది. సో ఈ లెవెల్లో మళ్ళీ ఒక 150 అయితే యాడ్ చేసేసా. ఇప్పుడు నా యావరేజ్ ఏమైందంటే, యావరేజ్ వచ్చేసి ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ లైన్ వచ్చేసి నా యావరేజ్ ప్రైస్ అయిపోయింది. ఇక్కడ కొంచెం బై చేసా, ఇక్కడ బై చేసా కదా. సో నా యావరేజ్ వచ్చేసి ఇక్కడ అయిపోయింది. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టానంటే ఆబ్వియస్లీ ఎట్ దిస్ హై మూమెంట్. ఇనిషియల్గా అయితే ఎట్ దిస్ హైలోనే పెట్టా. కొంచెం మొమెంటం వచ్చి ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో, ఈ లో బ్రేక్ అయిన తర్వాత నేనైతే నా స్టాప్ లాస్ని అయితే ఇక్కడ తీసుకొచ్చా. స్టాప్ లాస్ ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో, ఈ రెడ్ మీనింగ్ ఈ బ్లాక్ క్యాండిల్ ఉందో ఇక్కడైతే మెన్షన్ చేసి వెయిట్ చేస్తున్నా. సో టార్గెట్ హిట్ అవుతా కాదని చెప్పేసి. సో నాకు ఒక ఎప్పుడైతే ఈ లో తర్వాత ఇట్లా సైడ్ వేస్ వెళ్ళిందో అప్పుడే అనిపించింది ఓకే, ఇట్ కుడ్ బి రివర్స్ ఫ్రమ్ దిస్ లెవెల్ అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక హై లో ఇలా వెళ్తున్న టైంలో సైడ్ వేస్ వెళ్తుంది. కొద్దిసేపు సైడ్ వేస్ వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. డైరెక్ట్గా వెళ్ళేది ఇలా డైరెక్ట్ ఫాలో అవ్వదు. ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళిన తర్వాత కొంచెం సైడ్ వేస్ వెళ్ళి ఫాలో అవుతుంది. సేమ్ వే అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలా లోయర్ హై చేస్తూ కొద్దిగా సైడ్ వేస్ వెళ్తుంది. సో దాని తర్వాత మళ్ళీ మూమెంట్ అయితే అప్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ అదే జరిగింది. సో దాని తర్వాత మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయ్యే ముందు నేను ఎప్పుడైతే ఏం చేశానంటే ఇమీడియట్గా నాది బ్రేక్ ఈవెన్కి అయితే స్టాప్ లాస్ మెన్షన్ చేశాను. బ్రేక్ ఈవెన్ స్టాప్ లాస్ పెట్టేయడం వల్ల జస్ట్ 90 అయితే ఇనీషియల్గా అయితే లాస్ అయితే బుక్ చేసాం. జస్ట్ బ్రేక్ ఈవెన్ పెట్టేస్తే స్టాప్ లాస్. సో అందుకే మార్కెట్ ఆర్డర్ కాబట్టి 90 అయితే లాస్ అయితే బుక్ అయింది. సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి క్రాంప్టన్లో చూస్తే 15 మినిట్స్ నుంచి డైరెక్ట్ ఫాల్ అయితే అయిపోయింది. బట్ నేనేం చేశాను అంటే నా నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ లెవెల్, ఇక్కడ వేరే గ్యాప్ ప్లేస్, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్ చేసిన ఇక్కడ ఏదైతే ఉందో, సో దీన్ని టార్గెట్ చేస్తూ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశా. ఇక్కడ ట్రేడ్ తీసుకోనికి పెద్ద రీజన్ ఏం లేదు, సింపుల్. డైరెక్ట్ ఫాల్ అయిపోయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫాల్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని రిటేస్ చేసి మళ్ళీ ఫాల్ అవుతుందని చెప్పేసి జస్ట్ అజంప్షన్ చేసి
ఇక్కడైతే ట్రేడ్ ప్లాన్ చేశాను. సో ఇక్కడ 1 మినిట్లోకి వెళ్దాం. సో 1 మినిట్లోకి వెళ్తే సో చాలాసేపు కన్సల్టేషన్ అయింది ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర. సో ఇక్కడ నుంచే మనకి ఏమైనా రివర్సల్ వస్తుందని చెప్పేసి నేను వెయిట్ చేసి ఇక్కడ ఈ లోలో అయితే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు బ్లాక్ క్యాండిల్. సో ఇక్కడైతే ఎంట్రీ సెల్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ఆబ్వియస్లీ ఇది ఎబో దిస్ హై అయితే పెట్టేసా. బట్ కొద్దిసేపటికి మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఒకవేళ కంటిన్యూషన్ వస్తే మాత్రం ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచినే రావాలి. ఒకవేళ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి పైకి వెళ్ళింది అంటే మొమెంటం అప్ సైడే. బట్ నేను అప్ సైడ్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఒకటే, మార్కెట్ మొత్తం ఇలా బేరిష్నెస్లో ఉంది, ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్. సో ఇందువల్ల అయితే నేనైతే బయింగ్ సైడ్ లేను. బయింగ్ సైడ్ ఉంటే ప్రాబ్లం ఏమైందంటే ఎప్పుడు అది రిస్క్ అనమాట, ఏ టైంలో మళ్ళీ రివర్స్ అయితే తెలియదు. సో అందుకైతే నేను బయింగ్ సైడ్ లేను. ఈరోజు మీరు చూసుకుంటే 2 ట్రేడ్స్ సెల్లింగ్లోనే ఉన్నా, అండ్ థర్డ్ ట్రేడ్ కూడా సెల్లింగ్ అయిపోయి ఉన్నాయి. అసలు బయింగ్కే లేను. బట్ ఇక్కడ మిస్టేక్ ఏమైందంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అన్నిట్లలో. సో 300 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయ్యేసరికి బేరిష్నెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈరోజు నిన్న మార్కెట్ ఆఫ్కోర్స్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం. ఇక్కడ క్లోజ్ అయితే సో ఈరోజు ఓపెన్ అయ్యేసరికి ఈ లెవెల్లో ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అన్ని రికవరీకి వచ్చేసి, సో అందువల్ల అన్నిట్లో అప్ సైడ్ మూమెంటం కనిపించింది. బట్ నేనైతే సెల్లింగ్ వైపు ఉన్నా కాబట్టి సెల్లింగ్ సైడే చూసా. బట్ అన్ఫార్చునేట్లీ సెల్లింగ్ హ్యాండ్ని బయింగ్కి వెళ్ళిపోయాయి. మార్నింగ్ కొద్ది టైం వరకే సెల్లింగ్కి వచ్చాయి, మిగిలిన అంతా బయింగ్కి వెళ్ళిపోయింది ఆఫ్టర్నూన్ సెషన్ అంతా. సో ఇది వచ్చేసి సన్ఫార్మా నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్లీ న్యూస్ ఉండడం వల్ల కొన్ని రోజుల నుంచి అయితే అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిపోయిన తర్వాత నేనైతే ఫాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇక్కడ చూస్తే 55 మినిట్స్ క్యాండిల్స్లో సో ఇక్కడ ఒక విక్ వచ్చింది. సో ఇక్కడ మీనింగ్ దట్ సెల్లర్స్ ఆర్ దేర్. ఇక్కడ ఒక విక్ ఉంది కదా ఈ క్యాండిల్లో, సో ఈ క్యాండిల్లో విక్ ఉంది కదా, సో దీంట్లో సెల్లర్స్ అనేది డామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అర్థం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ విక్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో బయర్స్ ట్రాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వెయిట్ చేస్తా. ఒక నెగిటివ్ క్యాండిల్ వచ్చిందో సెల్ చేద్దామని అనుకున్నా ఇనిషియల్గా. బట్ చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏమన్నా ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, సో ఏమన్నా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత సెల్లింగ్ సైడ్ వస్తే వెళ్దామని చెప్పేసి వెయిట్ చేసి యాక్చువల్లీ ఈ ఫస్ట్ క్యాండిల్ని సెల్ చేయాలి కానీ చేయలేదు. సో 1 మినిట్లో చూస్తే ఇక్కడ ఎంట్రీ రీజన్ డిఫరెంట్గా ఉంటుంది, సింపుల్. సో అప్ ట్రెండ్లో ఉంది కదా, ఇక్కడ హై లో మళ్ళీ హై చేసింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిటైజ్ చేసి నెక్స్ట్ హై చేయాలి. సో నెక్స్ట్ హై చేయలేదు అంటే ఈ లోకి అంత ప్రియారిటీ లేదు, కాబట్టి నేను ఈ లోనే ఎంట్రీ అయిపోయా. సో యాక్చువల్ అయితే నా ఎంట్రీ ఎక్కడ ఉండాలి, ఈ లో కింద ఉండాలి. యాక్చువల్ అయితే 1800 బిలో అయితే నా ఎంట్రీ పడాలి. బట్ ఎప్పుడైతే ఈ లెవెల్ టెస్ట్ చేసిందో నెక్స్ట్ హై చేయలేకపోయింది కాబట్టి నేనైతే డైరెక్ట్ ఇక్కడే సెల్ చేసేసా. ఈ క్యాండిల్లో నా సెల్ అయితే తీసేసుకున్నా. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడే పెట్టేసా, యాక్చువల్లీ ఈ హైలోనే పెట్టేసా. యాక్చువల్లీ టెక్నికల్ స్టాప్ లాస్ మాత్రం ఈ హై పైన అయితే వస్తుంది, బట్ నేనైతే ఇక్కడే మెన్షన్ చేసా చూద్దామని చెప్పేసి. ఐ గెస్ 100 క్వాంటిటీ చేసా ఇందులో. 100 క్వాంటిటీ చేస్తే 500 అయితే లాస్ వచ్చేసింది ఇందులో. సో ఇందులో అయితే 500 లాస్. ఒక 2-3 మినిట్స్ ఏమో ప్రాఫిట్ చూపించింది. బట్ ఇదైతే ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు. ఈ లెవెల్ బ్రేక్ అయితే మేబీ నాకైతే మొమెంటం వచ్చేది. ఏదైతే ప్రీవియస్ లో ఉందో ఇక్కడ ఈ లో బ్రేక్ అయితే టార్గెట్ వచ్చేసి ఏం లేదు, కిందికి అయితే ఈ హై ఉంది కదా, సో దీన్ని రిటైజ్ చేస్తా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశా ఈ హైని. బట్ రాలేదు అన్ఫార్చునేట్లీ. సో స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ ఇట్ వెంట్ అప్. సో ఈరోజు 3 ట్రేడ్స్ అయితే లాసే. ఒకే ఒక ట్రేడ్ బీడిఎల్లో అయితే మనకి ఇక్కడ నియర్లీ ఒక 900,000 వరకు అయితే ప్రాఫిట్ చూపించింది, అందుకే బ్రేక్ ఈవెన్కి వచ్చేసా. ఇక్కడ 1000 అయితే ప్రాఫిట్ చూపించింది కానీ బుక్ చేయలేదు. సో టార్గెట్ హిట్ అయితే మేబీ ఒక 2.5-3కి అలా బుక్ అయ్యేది కావచ్చు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఈరోజు అయితే 3 ట్రేడ్స్ లాసే. సో రేపైతే హాలిడే, May 1 కాబట్టి రేపు వచ్చేసి ఈ టోటల్ మంత్లో అంటే ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో దాంట్లో నేను మొత్తం చేసిన ట్రేడ్స్ని బట్టి, సో రేపు నేను ఈ మొత్తం మంత్లో ప్రాఫిట్ చేశాను లాస్ చేశాను అని చెప్పేసి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వీడియో అయితే రేపు 7 PM లోపు అయితే అప్లోడ్ చేస్తాను. చూద్దాం ఈ మంత్ అన్న ప్రాఫిట్ చేశాను లాస్ చేశాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. యా, అంటిల్ దెన్, బాయ్ బాయ్.